పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడిన. ఇక్కడ పర్వతములను పోల్చాడు, పర్వత శిఖరాలను పోల్చాడు. తర్వాత యెహోవా మందిర పర్వతము అన్నాడంటే నిజంగా కొండల గురించి, పర్వతాల గురించి చెప్తున్నాడని కాదు. పర్వతము అనేది ఎత్తైన దానికి గుర్తు. పర్వతము అంటే ఎత్తైన దానికి గుర్తు. శిఖరము అంటే ఇక పర్వతాన్ని మించి ఉండే శిఖరము, ఇంకా పర్వతము కంటే ఎత్తైనది. అంటే యెహోవా మందిరము పర్వతము అంటే యెహోవా యొక్క దేవుని యొక్క సంఘము అంత్య దినాలలో ఎలాగో ఏర్పరచబడిద్దో 700 సంవత్సరాలు క్రీస్తు రాకకు పూర్వమే యెషయా ప్రవక్త ద్వారా తెలియజేశాడు. అయితే మొట్టమొదటిగా ఎక్కడ సంఘము ఏర్పరచబడుతుందన్న విషయాన్ని కూడా మనకి ఇక్కడే చెప్పాడు. ఏమని చెప్పాడు? దీని గురించి మాట్లాడుతున్నాడు, యోదాని గురించి, యెరూషలేమును గురించి. సంఘం ఎక్కడ మొదలవుతుందంట? ఎక్కడ మొదలవుతుందో మనం ముందు వాక్యంలో కూడా తెలుసుకుంటాం. ఒకసారి దానియేలు గ్రంథము 22వ అధ్యాయము 44వ వచనము. 2వ అధ్యాయము 44వ వచనములో, ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించెను, దానికెన్నటికి నాశనము కలుగదు, ఆ రాజ్యము దానిని పొందిన వారికి కాక మరి ఎవ్వనికి చెందదు అని రాయబడింది. ఈ మాటను కూడా దాదాపుగా క్రీస్తు వారు రాకకు ముందుగానే దానియేలు భక్తుడు తెలియజేశాడు. రాజుకి కలభావం చెబుతూ, రాజ్యాల గురించి తెలియజేస్తూ, చివరిగా ఒక రాజ్యం వస్తుంది, ఆ రాజ్యము ఎలా ఉంటుందో చెప్పాడు. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు, ఆ రాజుల కాలం అంటే అప్పటికి ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని తేబోతున్నాడు. అప్పటికి రాజుల కాలం ఉందా అంటే ఉంది. అప్పటికి రోమా సామ్రాజ్యము పరిపాలనలో ఉంది. ఆ రాజుల కాలము అంటే అప్పటికి రోమా సామ్రాజ్యము పరిపాలనలో ఉంది. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించెను అన్నాడు. పరలోకమందున్న దేవుడు ఆ రాజుల కాలములోనే ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, దానికెన్నటికీ నాశనము కలుగదు. ఆ రాజ్యానికి ఎన్నటికి కూడా. ఇప్పుడు నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యం వచ్చింది, అది కొంతకాలానికి ఫస్ట్ ఐగుప్తు సామ్రాజ్యం ఉంది, అది కనుమరుగైపోయింది. తర్వాత బబులోను సామ్రాజ్యం వచ్చింది, అది కొన్ని రాజులకి కనుమరుగైపోయింది. తర్వాత మాదియా పారసిక ఈ పరిపాలన వచ్చింది, అది కొంతకాలానికి మరుగైపోయింది. తర్వాత గ్రీకు సామ్రాజ్యం వచ్చింది, అది కూడా కనుమరుగైపోయింది. ఆ తర్వాత రోమా పరిపాలన వచ్చింది, అది కూడా కనుమరుగైపోయింది. అయితే ఈ రాజ్యాన్ని దేవుడు ఒక రాజ్యాన్ని తేబోతున్నాడు, ఆ రాజుల కాలంలో తెస్తాడు. ఆ రాజుల కాలంలో ఆయన స్థాపించే రాజ్యానికి ఎన్నటికీ కూడా నాశనము అనేది ఉండదు, అది నాశనం అయ్యే రాజ్యము కాదు అని చెబుతూ, ఆ రాజ్యం ఎలా ఉంటుందంటే దానిని పొందిన వారికి కాక అన్నాడు. ఆ రాజ్యం ఎలా ఉంటుందంటే దానిని పొందిన వారికి కాక మరి ఎవ్వనికి చెందదు. ఆ రాజ్యం ఎలా ఉంటుందంటే దాన్ని పొందిన వానికే గొప్పతనం తెలుస్తుంది. ఆ రాజ్యాన్ని పొందిన వారికే గొప్పతనం తెలుస్తుంది. అంటే ఆ రాజ్యము అంటే ఏమిటి, అసలు ఆ రాజ్యం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనం చూస్తే, లోక సువార్తలో కూడా యేసుక్రీస్తు వారు చెబుతూ, లోక సువార్త 24వ అధ్యాయము, లోక సువార్త 24వ అధ్యాయము 46వ వచనం.
క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత ఆయన ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాటలు? సిలువ వేయకముందు చెప్తున్న మాటల, సిలువ వేసిన తర్వాత పునరుద్ధానుడై లేచిన తర్వాత చెప్తున్న మాటలు అవి. లేచిన తర్వాత చెబుతున్న మాటలు ఏమని చెప్తున్నాడు ఆయన? క్రీస్తు శ్రమ పడ్డాడు, మూడవ దినాన మృతులలో నుండి సజీవుడిగా లేచాడు. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణ ప్రకటించాలి. అలా ప్రకటించబడిద్ది. ఈ సంగతులన్నీ మీరే సాక్షులు. ఈ జరిగిన వాటికి అన్నిటికీ ఎవరు సాక్షులు? అందుకే ఆయన శిష్యులుగా వీరిని ఏర్పరచుకున్నాడు. ఒక సాక్షి, ఒక కోర్టులో ఒక సాక్షిని బట్టి తీర్పు తీర్చడం జరుగుతుంది. ఇప్పుడు వీరు సాక్షులుగా ఉన్నారు. ఆయన పునరుద్ధానానికి, ఆయన మరణ పునరుద్ధానాలకి వీరు సాక్షులుగా ఉన్నారు. మీరే సాక్షులు అన్నాడు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. తండ్రి ఏ వాగ్దానం చేశాడు? తండ్రి వీరి మీదకి పరిశుద్ధాత్మను పంపిస్తాను. ఆయన మీ యొద్దకు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. చాలా విషయాలు నేను మీతో చెప్పటానికి అవన్నీ చెప్పటం కుదరదు, కానీ పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నాక అనేక విషయాలు తెలియబడతాయి. ఇది తండ్రి వలన జరుగుతున్న వాగ్దానం. అంటే ఈ శక్తిని ఎక్కడి నుంచి పొందుకుంటారంటే వీళ్ళు వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీదికి పంపుచున్నాను. ఎవరి మీదకంట? మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండండి అన్నాడు. ఏ శక్తి పొందాలి? ఎక్కడి నుంచి పొందాలి శక్తిని? పైనుంచి శక్తిని పొందు వరకు ఎక్కడ ఉండాలి? పట్టణము అంటే ఏంటి? అప్పటికి అది ఆ పట్టణం ఏ పట్టణంగా ఉంచబడింది? యెరూషలేము పట్టణంగా ఉంచబడింది. ఇప్పుడు ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. యెరూషలేము పట్టణంగా ఉంచబడింది కాబట్టి మీరు శక్తి పొందుకున్న దాకా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. మీరు ఆ పట్టణంలో యెరూషలేములోనే ఉండండి అన్నాడు. అని చెప్పిన తర్వాత ఆయన వారిని ఆ తర్వాత ఆయన ఏం చేశాడు? బెతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారి నుండి ప్రత్యేకించబడి పరమునకు ఆరోహణమాయను. ఆ విషయాలన్నీ చెప్పేసి ఆయన ఏమయ్యాడు? వారిని ఆశీర్వదించి ఆరోహణమైపోయాడు. ఇప్పుడు మనం అపోస్తుల కార్యంలోనికి రావాలి. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 1వ వచనం. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 1వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు. ఇప్పుడు మన లోకాసు వార్తలో వినిన మాట కూడా ఇదే. ఇప్పుడు అపోస్తుల కార్యం రాసింది ఎవరు తెలుసా మీకు? ఈ అపోస్తుల కార్యం రాసింది ఎవరు? అపోస్తుల కార్యం రాసింది ఎవరు? అందుకే చెప్తాడు, ఒకసారి చూడండి. 2వ అధ్యాయం 1వ అధ్యాయం 2వ వచనం నుంచి చదవండి. మొదటి అధ్యాయం అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకు బోధించుటకు ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును
రచించి ఆ మొదటి గ్రంథమే లూకా సువార్త. లూకా భక్తుడు మొదటి గ్రంథములు అంటే మొదటి పత్రిక లూకా సువార్తలో రాశాడు. ఇదే విషయాన్ని అపోస్తుల కార్యములో కూడా లూకా భక్తుడు రాశాడు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాలు గుర్తుపెట్టుకోకపోతే మీకు వాక్యం అర్థం కాదు. ఇప్పుడు ఆయన రాసినయే ఇక్కడ ఇంకొకసారి చెబుతున్నాడు ఆయన. అక్కడేమో పట్టణములో నుంచి వెళ్ళక అన్నాడు కదా, ఆ విషయాన్ని కనపరుస్తూ పట్టణం అంటే ఏంటి? యెరూషలేము. యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన విని తండ్రి వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చాను, కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అన్నాడు. యోహాను వచ్చి అప్పటికి అందరికీ కూడా నీళ్లలో బాప్తిస్మం ఇచ్చాడు, కానీ మీరు తొందరలో కొన్ని దినాలలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురు. ఇక వీరందరూ కూడా యెరూషలేములో కూడి ఉన్నారు. ఈ కూడి ఉన్నవారు అప్పటికి ఆ ప్రాంతం అంతా కూడా గందరగోళంగా ఉంది. క్రీస్తు వారిని సిలువ వేసిన తరువాత ఆయన దాదాపుగా 40 దినాల వరకు ఆయన వారి మధ్యలోనే కాగపడుతూ ఉన్నాడు మధ్యలో. ఆ తరువాత కూడా క్రీస్తుని ప్రకటించాలన్నా, క్రీస్తు గురించి మాట్లాడాలన్నా ఆ రోమా ప్రభుత్వం వారికి విధించిన శిక్షను బట్టి కానీ, యాజకులు పరిసయ్యులు వారు చేస్తున్న దాడుల గురించి కానీ క్రైస్తవులు ఆ రోజుల్లో భయపడిపోయారు. అయితే దేవుని యొక్క మాటను బట్టి వీరు యెరూషలేములోనే ఉండిపోయారు. ఉండిపోయిన వీరందరూ కూడా ఒక గదిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంటే పస్కా పండుగ తరువాత మనకు పాత నిబంధన కాలం ప్రకారం పస్కా పండుగ తరువాత 50 రోజుల తర్వాత వచ్చేదే పెంతెకోస్తు పండుగ. ప్రత్యేకంగా పాత నిబంధన కాలంలో పెంతెకోస్తు పండుగ అని లేదు, కానీ ఈ పత్రిక రాసే టయానికి అప్పటికి ఇది గ్రీకు భాషలో రాయబడింది కాబట్టి పెంటే అంటే 5 అని అర్థం, కోస్తు అంటే 50. 50వ రోజుని పెంతెకోస్తు అన్నారు. ఇప్పుడు ఇదే మాటను ఇక్కడ మనం చూసినప్పుడు పాత నిబంధన కాలంలో పస్కా తరువాత 50వ రోజున వీళ్ళకేమొచ్చింది? ధర్మశాస్త్రం వచ్చింది. ఒకసారి చూడండి, అక్కడ నిర్గమాకాండము 32వ అధ్యాయము, నిర్గమాకాండము 32వ అధ్యాయము మొదటి వచనం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను యొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పారోను మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారపు పోగులను తీసి అహరోను యొద్దకు తెచ్చిరి. అంతటా వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో ఒక రూపాన్ని ఏర్పాటు చేశారు. పొగరుతో దానిని పోతపోసి దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించి, మరియు అహరోను రేపు యెహోవా పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయమునే లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు ప్రజలు తినుటకును త్రాగుటకును కూర్చుంటకు ఆడుటానికి లేచిరి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు నుంచి రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరి. మరియు యెహోవా ఇట్లనెను,
నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా మోషేతో చెప్పు. వీళ్ళు దాదాపుగా ఈ సీనాయి పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఒక నిబంధనను వీళ్ళకి ఇవ్వబోతున్నాడు, ఇశ్రాయేలీయులకి. ఆ సమయంలో దాదాపుగా మోషే దేవునితో మాట్లాడుతున్న సమయం అది, ప్రార్థనలో దేవునితో గడుపుతున్న సమయం అది. ఆ సమయంలో వారు మోషే ఏమైపోయాడో మాకు తెలియదు, మోషే మాకు మరి ఎదురుగా నడిచాడు కాబట్టి, మమ్మల్ని నడిపించడానికి మాకు ఏ దేవుడు కూడా లేడు కాబట్టి మాకు ఒక దూడం చేయమని చెప్పేసి అహరోనుతో చెప్పినప్పుడు అహరోను ఆ ప్రతిమను చేయటం, వారందరూ కూడా ఆ ప్రతిమ ముందు వారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా సాగిలపడి ఉత్సాహించి ఆ ఉత్సాహంలో మరి బలులర్పించి అవన్నీ తినటం, ఆడటం, ఇవన్నీ కూడా చేశారు. దేవుని కోపం వారి మీద రగులుకొని వారిని ఆ దినములలో దాదాపుగా ఎంతమంది చనిపోయారంట? దాదాపుగా 3,000 మంది చనిపోయారు. ఆ తరువాత కాలంలో దేవుడు వీరికి నిబంధనతో కూడిన 10 ఆజ్ఞలు ఇవ్వటం జరిగింది. అంటే వీరికి 10 ఆజ్ఞలు ఇచ్చే సమయానికి ఎంతమంది చనిపోయారు? 3,000 మంది చనిపోయారు. అదంతా కూడా మీరు తర్వాత వాక్యంలో చదవండి, ఎందుకంటే ఇవన్నీ చెప్పడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ధర్మశాస్త్రం వచ్చే సమయానికి ఎంతమంది చనిపోయారు? దేవుని దగ్గర నుంచి ధర్మశాస్త్రం వచ్చే సమయానికి 3,000 మంది చచ్చిపోయారు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పును బట్టి. ధర్మశాస్త్రమే కదా తప్పును చూపించేది. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? తప్పును చూపిస్తుంది, చూపించే తప్పును బట్టి శిక్షను విధిస్తుంది ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం చట్టం వచ్చే సమయానికి అక్కడ చేసిన తప్పును బట్టి దాదాపుగా 3,000 మంది కూలిరి అని ఉంటుంది, తర్వాత చదువుకోండి. అయితే వీరు అది ఆ విషయం జరిగే సమయానికి అది 50వ రోజు. ధర్మశాస్త్రం వీరికి వచ్చిన రోజు 50వ రోజు. దానిని ఈ పస్కా పండుగ తర్వాత 50 రోజుల తర్వాత జరిగింది. ఆ విషయాన్నే ఇక్కడ కూడా మనం తెలుసు. అపోస్తుల కార్యంలో పస్కా పండుగ తర్వాత 50 రోజుల తర్వాత పెంతెకోస్తు పండుగ దినమున, అంటే దాన్ని కోతల పండుగ అని కూడా అంటారు. దాన్ని కోతల పండుగ అని కూడా అంటారు పాత నిబంధన కాలంలో. ఈ పెంతెకోస్తు పండుగ అనే మాటను కొత్త నిబంధనలో వాడటం జరిగింది. ఎందుకంటే ఇది గ్రీకులో రాయబడింది. మొదటిగా బైబిలు గ్రీకు భాషలో తర్జుమా చేయబడింది, గ్రీక్ హిబ్రూ భాషలో నుంచి. కాబట్టి పెంతెకోస్తు పండగ దినమున అక్కడ అందరూ ఒక చోట కూడుకొని ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీరందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటే బలమైన గాలిగా ఒకటి వచ్చి, బలమైన గాలి వంటి గాలి వచ్చేసి ఆకాశం నుంచి వచ్చేసింది. చూడండి ఒకసారి, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూర్చొని ఉండెను. అప్పుడు వేగముగా వీచి బలమైన గాలి ఒకటి, ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న చోట ఆ ఇల్లంతా, వీళ్ళప్పటికీ సంఘాలుగా ఏమి కూడా లేవు, ఒక ఇంట్లో కూడుకొని ఉన్నారు. ఒక ఇంట్లో కూడుకొని ఉన్నారు. ఆ రోజుల్లో సంఘాలు ఏది అప్పటికి ఏర్పడలే, ఏ సంఘం కూడా అప్పటికే సంఘం కూడా ఏర్పడలా. వీరు ఒక ఇంట్లో కూర్చొని ఉన్నారు. కూర్చున్నప్పుడు మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనపడి, వారిలో ఎవరికైతే కనపడిందో వారి ప్రతి ఒక్కరి మీద ఒకే అగ్ని విభజింపబడి అగ్ని నాలుక రూపములో కనపడిన ప్రతి ఒక్కరి మీద వ్రాలింది. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారి మీదికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడటం మొదలుపెట్టేశారు. అంటే
అన్య భాషలతో మాట్లాడటం మొదలుపెట్టారంటే అప్పటికి ఆ దినానికి ఆ యెరూషలేముకి దాదాపుగా ఎక్కడ చుట్టుపక్కల దేశాల వాళ్ళందరూ కూడా వస్తారు. ఆ 50వ రోజు ఏం జరుగుతుందంటే ఇవంతా కూడా పాత నిబంధన కాలంలో దేవుడు ప్రవచనం ద్వారా మాట్లాడిన మాట. ఇవి నెరవేర్పు. అక్కడ మాట్లాడాడు, ఇది నెరవేర్పు. ఇప్పుడు చుట్టుపక్కల దేశాల వాళ్ళందరూ కూడా ఆ పండుగ దినాన్ని ఆడకొస్తారు, యెరూషలేముకి వస్తారు. యెరూషలేముకి వచ్చారు కాబట్టి అక్కడ ఉన్నవారు వారు మాట్లాడే ప్రతి భాషలో, అన్ని దేశాల నుంచి వస్తున్నారు కదా, వారికి ఏ భాష అయితే వచ్చో ఆ భాషలో వీరు మాట్లాడేటట్టు వీరికి ఆత్మశక్తి వచ్చేసింది. అక్కడ ఇంగ్లీష్ మాట్లాడేవాడు అనుకో, వీరిలో ఒకరు ఇంగ్లీష్ మాట్లాడేటట్టు. అక్కడ హిందీ మాట్లాడేవారు అనుకో, వారిలో ఒకరు హిందీ మాట్లాడేటట్టు. అట్లా రకరకాల భాషలు వారు మాట్లాడే భాషలను బట్టి వీరు మాట్లాడటం మొదలుపెట్టారు. మాట్లాడుతూ వీరు దేవుని గురించి బోధించారు. బోధించినప్పుడు మొదటిగా పేతురు భక్తుడు బోధించినప్పుడు ఆ బోధకు లోబడి వారి హృదయాలంట ఒక కత్తితో కోయబడినట్లుగా, గుచ్చబడినట్లుగా బాధ పెట్టినాయి అంట. అంటే వారు చేసిన పాపాలన్నీ వారికి జ్ఞాపకం చేసుకున్నారు. వారు పశ్చాత్తాపడటం మొదలుపెట్టి వారు పాపాలను ఒప్పుకొని మేమేం చేయమంటావయ్యా అంటే, మీరు ప్రభునామమున బాప్తిస్మము పొందండి అంటున్నాడు. అది చూద్దామా? అపోస్తల కార్యం 2వ అధ్యాయము 37వ వచనము. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా. ఎవరెవరిని అడిగారు? పేతురుని, అపోస్తులు. పేతురుని ఒక్కడనే కాదు, ఆ అపోస్తుల్ని ఏమడిగారు? మేమేం చేయాలయ్యా? మీరు వాక్యాన్ని బోధించారు. అసలు మేము ఇక్కడ ఉన్న వారందరూ ఒక భాష కాదయ్యా, మీరు అందరూ అన్ని రకాల భాషలు మాట్లాడే వారిలాగా మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేమేం చేయాలి? మేము చేసిన మా పశ్చాత్తాపడుతున్నాం, మేమేం చేయాలన్నప్పుడు మీరందరూ కూడా పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అన్నాడు. అప్పుడు ఎప్పుడైతే వీరికి ఈ మాటను ప్రకటించాడో వెంటనే దాదాపుగా 3000 మంది ఒకే రోజు మారు మనసు పొందారు. ఎంతమంది? మొదటి సంఘములో చేర్చబడిన వారు ఎంతమంది? 3000 మంది. మొట్టమొదటిగా నీవు పేతురువు, నీ మీద నేను సంఘాన్ని కడతాను అని చెప్పాడు దేవుడు. ఇప్పుడు పేతురు ద్వారా ఎంతమందిని కట్టాడు? ఆ సంఘములో సజీవ రాళ్లుగా కట్టబడుతున్నారు కదా. ఈ 3000 మంది సజీవ రాళ్లుగా పేతురు అనబడిన బండ మీద కట్టబడ్డారు. మొదటిగా కట్టబడ్డారు సజీవ రాళ్లుగా, దేవుని యొక్క మందిరముగా. ఇప్పుడు ఇందాకేం చదువుకున్నాము? యెహోవా మందిరము పర్వత శిఖరము అని. ఇప్పుడు వీరు మందిరముగా కట్టబడుతున్నారు. అంటే పేతురు నువ్వు బండవు, పునాది ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు పునాది అయితే దాని మీద బండ పేతురైతే, పేతురు మీద వీళ్ళందరూ కూడా సజీవ రాళ్లుగా కట్టబడతారు. దేవుడు చెప్పిన మాట ఇది ముందుగానే. ఇప్పుడు పేతురు సువార్తను ప్రకటించినప్పుడు, కడమ అపోస్తులు సువార్త ప్రకటించినప్పుడు దాదాపు ఒకే దినమున 3000 మంది మారు మనసు పొందారు. ఆ తర్వాత కాలంలో 5000, ఆ తర్వాత అట్లా వేలకు వేలుగా వీరందరూ కూడా సంఘముగా కట్టబడుతున్నారు. ఈ సంఘము మొట్టమొదటిగా ఏర్పడిన సంఘం ఏంటి? యెరూషలేము సంఘము. మొట్టమొదటిగా ఏర్పడిన సంఘం ఏంటి? యెరూషలేము సంఘము. ఇక్కడి నుండి అన్ని చోటలకు, యోదయ, సమరయ, అన్ని చోటలకు శ్రమలు కలిగినప్పుడు చెదరిపోయారు. ఈ చెదరిపోయిన ప్రతి చోట సంఘాలు ఏర్పరచబడ్డాయి. ఆ తర్వాత సువార్త ప్రకటించిన ప్రతిసారి కూడా సంఘాలుగా ఏర్పడుతూ ఈ రోజున పూసపాడులో కూడా ఒక సంఘం అనేది ఏర్పడింది. దేవునికి స్తోత్రం. ఇది ఎక్కడి నుంచి బయలుదేరింది అంటే దేవుని యొద్ద నుండి బయలుదేరి యెరూషలేమును కేంద్రముగా చేసుకొని ఈ దినమున ఇక్కడ సంఘముగా కట్టబడింది. అంటే
మొట్టమొదటిగా సంఘము ఎక్కడ నిర్మించబడింది దేవుని చేత? యెరూషలేములో. నిర్మించబడిన ఈ సంఘము, యెరూషలేములో నిర్మించబడిన సంఘము అంతట కూడా అన్ని శాఖలుగా అనేక చోట్ల దేవుని సంఘముగా, దేవుని రాజ్యం అన్నాడు కదా. ఆ రాజుల కాలంలో దేవుడే ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యానికి ఎన్నటికి నాశనం లేదు. ఈ రాజ్యాన్ని పాడు చేయాలని ఆ రాజులు ఎంతో ప్రయత్నం చేశారు, నేటికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ రాజ్యం ఎన్నటికీ కూడా నాశనం అయ్యే రాజ్యము కాదు. ఈ రాజ్యము గొప్ప రాజ్యము, ఇది క్రీస్తు వాని యొక్క రాజ్యం. అందుకే ఈ మా సంఘాన్ని దేవుని రాజ్యంతో పోల్చాడు. దేవుని రాజ్యం మీ మధ్యనే ఉందన్నాడు. దేవుని రాజ్యాన్ని కన్యకతో పోల్చాడు. దేవుని రాజ్యాన్ని కన్యకతో పోల్చాడు. దేవుని రాజ్యాన్ని వధువుతో పోల్చాడు. దేవుని రాజ్యాన్ని ఒక రాజుల కాలంతో పోల్చాడు. అయితే సంఘాన్ని దేవుడు ఆ విధంగా పోల్చటం జరిగింది. అయితే మొట్టమొదటిగా సంఘం ఎక్కడ? యెరూషలేములో. ఈ సంఘానికి ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? ఈ సంఘానికి ఉన్న గొప్పతనం 2వ అధ్యాయము. వీరు సంఘముగా ఏర్పడిన తర్వాత ఏం జరిగింది? 39వ వచనం, 2:39. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దురస్తులకి, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పిన. మరియు ఇంకా అనేక విధములైన మాటలు సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించింది. కాబట్టి అతని వాక్యం అంగీకరించి బాప్తీసం పొందినవారు ఆ దినమున ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును, మొట్టమొదటి సంఘానికున్న భక్తిని చూడండి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసము యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండిరి. ఇది మొదటి విషయం. ఈ సంఘానికి ఏ లక్షణం ఉంది? బోధ వింటున్నారు. మొదటిగా బోధన వింటున్నారు, బోధ వినటానికి వస్తున్నారు. తర్వాత సహవాసము, సంఘముగా సహవాసములో ఉండటానికి కూడుకుంటున్నారు. రొట్టె విరచటానికి, మన ప్రార్థన యందును. ఈ సంఘం ఎలా ఉందంట? సహవాసము యందును, ప్రార్థన యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అప్పుడు వానికి భయము కలిగిన. ప్రతి వానికి, నువ్వు ప్రార్థన చేస్తే భయం కలిగింది అవతలోడు. నువ్వు ప్రార్థన చేస్తే అవతల భయం నీకు కలిగింది. అర్థమైందా? నువ్వు ప్రార్థన చేస్తే ఈ 3,000 మందే ప్రతిరోజు కూడుకున్నారు. వీళ్ళు ఒకరోజు కాదు, ప్రతిరోజు ఎడతెక్కకుండా ఉన్నారు. వీళ్ళు ప్రార్థన చేస్తుంటే, వీళ్ళు ఈ విధంగా సహవాసం కలిగి ఉంటే అక్కడున్న ప్రతి వానికి ఏం కలిగిందంట? భయము కలిగింది. మరియు అనేక మహత్కార్యములు సూచక్రియలు అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతా సంసృష్టిగా ఉంచుకొనిరి. ఇదియు కాక వారు తమ చరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టిరు. మరియు వారేక మనస్సుకులై ప్రతి దినము దేవాలయములో తప్పక, ఇక్కడ మనం ఇంటిలో అన్నారు కదా, అక్కడ మనం ఏం చూసాము? ఇంటిలో. అప్పటికి సంఘముగా కట్టబడలేదు. ఇప్పుడు ఏ విధంగా కూడుకుంటున్నారట? దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు. అందరూ ఒకసారి కుదరదు కదా, మళ్ళీ అందరూ ఒకే చోట దాదాపుగా వేలు పెరుగుతూ ఉన్నారు. వీళ్ళు ఇంకా పెరుగుతూ ఉన్నారు లెక్క. ఇది మనం ఒక 100 మందిని కూర్చుంటేనే సంఘం మందిరం సరిపోదు. కాబట్టి వారు ఇంటింట ప్రార్థన పెట్టుకొని క్రీస్తు శరీరాన్ని భుజిస్తూ ఉన్నారు. అంటే ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతో నిష్కపటమైన హృదయముతో ఆహారము పుచ్చుకొనుచుండిరి. ఈ సంఘానికి ఉన్న ఇంకొక లక్షణం ఏంటి తెలుసా?
ప్రజలందరి వలన దయ పొందాలి. ప్రజలందరి వలన ఈ సంఘం దయ పొందింది. మొట్టమొదటి సంఘము మొదటిగా ఏమేం కలిగి ఉంది? సహవాసంలో, ప్రార్థనలో, రొట్టె విరుచుటలో ప్రతిదినము కలిసి ఉన్నారు. తర్వాత రెండవ విషయంకి వచ్చేసరికి ప్రజలందరి వలన దయ పొందింది. అంటే సంఘస్థుల వరకే కాదు, ప్రజలందరి వలన. ప్రజలందరి వలన దయ పొందబట్టే కదా, సంఘానికి దయ ఉండబట్టే కదా. మరి గంటా వెంకట్రావు గారు మరి సహాయం చేశాడు, ఒక మందిరానికి, ఒక గది వరకు ఆయన పెంచిన వరకు సహాయం చేశాడంటే దయ ఉండట్ట లేనట్ట? ఉన్నట్ట లేనట్ట? అదేవిధంగా యార్లగడ్డ రామకృష్ణ గారు కానీ, అదేవిధంగా అందరూ పేరు చెప్పాలని చాలా ఉన్నాయి. వీరందరూ సహాయం చేయగలిగారంటే ప్రజలందరి దయ పొంది. యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడుచున్న మాటలు మనం చూసినప్పుడు ఎవరెవరి వలనట? మనుషుల దయ వలనను, దేవుని దయ వలనను ఆయన వర్ధిల్లాడంట. మనుషుల దయ కావాలా? కావాలి. నీ ఇరుగు పొరుగు వారితో నీకు సమాధానం లేకపోతే నువ్వు ప్రశాంతంగా ఎట్లుంటావు? నీ ఇరుగు పొరుగు వారితో ఏముండాలి? నీకు సమాధానం ఉండాలి. అట్లా సమాధానం ఉండకపోతే నీ పక్కింటి వాళ్ళకి పడలేదనుకో, నీ పక్కింటి వాళ్ళ పొల నీ ఇంటికి వచ్చినా, నీ ఇంటి పొల పక్కింటి వాళ్ళకి వెళ్ళిపోయినా, మీ ఇద్దరికి చిన్న చిన్నటికి ఏమొస్తాయి? అదే మీరు సమాధానంగా ఉంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా మీ గొడవ ఆడుకోరు. సమాధానం అంటే వీరు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతో నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో, ప్రభు రక్షణ పొందిన వారిని అనుదినము వారితో. అంటే మొట్టమొదటికి సంఘానికి ఉన్న లక్షణాలు చూడండి. మొట్టమొదటి సంఘం ఏదని చెప్పుకున్నాం? యెరూషలేము సంఘం అని చెప్పుకున్నాం. ఈ సంఘానికి ఉన్న లక్షణాలు, బోధ వినటానికి వస్తారు, రోజు వాక్యం వినటానికి వస్తారు. ఆ వాక్యమని వాక్య ప్రకారం నడుచుకునేవారు. ఆ తర్వాత ఆ సహవాసం కలిగి ఉంటారు. అంటే సహవాసం అంటే అర్థం చెప్పాలంటే సావాసం అని చెప్తారు. దాన్ని మార్చేశారు మన వాళ్ళు. సావాసగాళ్ళు అంటారు చూసాం. సహవాసాన్ని సావాసం. మా